ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయి పడగలు 11వ భాగం 22/8/20. రామచంద్రరాజుకు తనకు జ్ఞాపకం వచ్చినప్పటి నుండి తన తల్లిదండ్రుల నుండి ఒక విచిత్ర భావం ఉండేది. వాళ్ళిద్దరూ రతి మన్మధులని, శృంగార రసాధిదేవతలని, ప్రేమ అంటే అలా ఉండాలని ఊహించాం. చిన్నప్పుడు తాను అందిన తన తండ్రి ప్రాణాలను వదిలేవాడు. రామచంద్ర అని తన్ను పిలిచేవాడు. క్షత్రియ ప్రభుత్వం లోకం నుండి పోయి మళ్ళా మానవానికి ధనుర్విద్య అధర్వవేదం చెప్పి బ్రహ్మాద్యస్త్రాల ప్రయోగ ఉపసంహారాలు చెప్పి పెద్ద ధానుష్కుని చెయ్య మళ్ళా కృతయుగ ధర్మాలు నడిపించాలని ఉబలాట పడే. తండ్రి తొడ మీద కూర్చొని తాను పురాణ కథలన్నీ ఆయన చెప్పగా విని తాను కూడా క్షత్రియుడే కనుక అలాంటి సాహస కార్యాలు తనకు కూడా సాధ్యాలే అనుకునేవాడు. వయసు వచ్చిన తర్వాత తన తల్లి అనేక సార్లు తాను తన భర్తను పెళ్లి చేసుకున్న విధానం రకరకాలుగా కల్పించి కథలు చెప్పింది. రామచంద్రరాజు తన తల్లిదండ్రులిద్దరూ ఉదయన వాసవదత్తల్లాగా లోకారాధనీయ దాంపత్య శోభితులని నిరంతరం వాళ్ళని తన మనస్సులో ఆరాధించేవాడు. తాను గృహం నుండి లేచిపోయింది కూడా దేశం జయించి రాజ్యాన్ని ఏలాలని ఊహతో. కానీ ఇల్లు వదిలిపోయిన తర్వాత తన ఊహలోని అర్థం ఏమిటో తెలిసేది. నేటి ప్రపంచంలో తనకు తన తండ్రి చెప్పిన పురాణ కాలపు కథల సంబంధం లేదు. క్రమంగా ఆయనకు లోకం అంటే ఇప్పుడు ఎలా ఉన్నదో తెలుసు. కానీ మనస్సులో మాత్రం తల్లిదండ్రుల యందు తనకు గల భావంలో చేరిపోయేం కలదు. అతని మనస్సులో తన తండ్రి వివాహం చేసుకోవటం హరధనుర్భంగం చేసి శ్రీరామచంద్రుడు సీతను చేపట్టినంత మహోత్కృష్ట కార్యంగా ఆ వివాహం యొక్క ప్రత్యగ్రత అతని మనసు నుండి ఎప్పుడూ పోలే. తన తల్లి ఆయన దృష్టిలో సీతాదేవికి తీసిపో. ఇప్పుడు తన తల్లి మరణ వేళ ఈ స్థితిలో ఉన్నప్పుడు అతనికి ఉద్వేగం. హృదయానికి తోచి మాతాపితరయం తనకు గల సర్వభావాలు ఒక్కసారిగా అతని హృదయ కవాటాన్ని భేది. ఓహో, ఆమె మరణ వేళ ఆమెకు తన తండ్రి కనబడి నిత్య వధువులాగా ఆమె మరణ శయ్యపై సుగంధ ద్రవ్య పరిశోభితమై తన తండ్రికి ఇష్టమైన చీర ధరించి ఉన్నదనటం ఆయన హృదయానికి మధుర పాప పరంపర మిలనం కలిగి అతడు ఒక అనిర్వాచ్యమైన పవిత్ర భావ జగత్తులో ఊగలాడుతూ ఉండే. రంగాజమ్మ గారు పతిని కౌగలించుకున్నట్టు చేతులు దాచి మళ్ళా ఎదపై చేర్చి చిరునవ్వు పెదవి మీద తాండవింపగా కళ్ళు మూసి మళ్ళా లక్షణాలు తెలిసిన ఒక ముసలం అయ్యో కిందకి దింపటానికి రామచంద్రరాజు పోగా ధర్మారావు కూడా వెళ్ళా. రాజు నువ్వు వలదన్న ధర్మారావు కాదని ఇద్దరూ రంగాయమ్మ గారిని కింద దించి పడుకోబెట్టారు. రాజుగారు తులసి నీళ్లు పోశారు. రంగాయమ్మ గుటక వేశారు. నారాయణ స్మరణం ఆమె చెవిలో కుమారుడు సంతతంగా ఉత్క్రమణ వేళ దాటిపోయే వరకు చేశారు. ఇంటిలో ఆమె కొరకు బిగ్గరగా ఏడ్చువాళ్ళెవరూ లేరు. ఆమె ఆత్మశాంతంగా తరువాత ఏమైనా సరే ఆమె ఏనాడు తన తండ్రి ఇల్లు వదిలి వచ్చిందో ఆనాటి నుండి పతి ప్రత్యక్ష దైవంగా పతికి చెడ్డ దినాలలో కూడా అతనిని కొడుకు పరదేశాలకు వెళ్ళిన మగని వద్దనే ఉండి భర్త చనిపోయిన తర్వాత కూడా ఆయనని మనసులో కట్టేస్తారు. చివరకు మరణ వేద సంధిచే అపస్మారకమైన వేద ఆమె మనస్సులో రామేశ్వర శాస్త్రే నిలబడ్డారు. నాభిగత యజ్ఞోపవీత్ గాఢ వక్షస్కుడు నందహాస పరిలిప్త ఆధరుడు ధనుష్పాడి సీతాదేవి ఆమె ఒకే రీతి మూర్తినే ధ్యానించారు. ధర్మారావు రంగాజమ్మ గారిని దించి బయటకు వచ్చారు. ఆ రోజు కృష్ణాష్టమి చంద్రోదయం అవుతారు. సగం మురికిపోయిన చంద్రుడు సగం వాడబడిన పులుగు బెళ్ళలాగా ఉదయించి రంగాజమ్మ రామేశ్వర శాస్త్రి గారు సహస్రధా ఉపయోగించిన ఈ భోగద్రవ్యం మళ్ళా వాళ్ళ సమాగమం వేళ
రాకుండా పోయి చీకటులు వెన్నెలను సగమివి సగమవి సమపాళలో గోరుబెచ్చని నీటిలోలాగా సేవనీయాలు అయ్య. ఒకనొక చావువనే ఉండదు. ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట మరణం జరిగినట్టు లేదు. రామచంద్రరాజు గారు కూర్చుండి పొగారున నవ్వు. రథంతరి ఎందుకు నవ్వుతారు? రాజు, మా నాయనను పెళ్లి ఆడటం చేత ఈమె అదృష్టవంతురాలా, మా తల్లిని పెళ్ళాడటం చేత ఆయన అదృష్టవంతుడా అన్న. అరుంధతిని ధర్మారావు గృహస్థానం ఇంటికి వెళ్ళమని సావిత్రమ్మ గారు పంపించి ధర్మారావు పోను అనగా రామచంద్రరావు పంపారు. ఇద్దరు ఇంటికి పోయి స్నానం చేసి ధర్మారావు విడిగా పడుకున్నారు. అరుంధతి ఏమి తాకరాదా అనగా ధర్మశాస్త్రం కనుగొనవల, నాకు మైలేమో అన్నారు. తల సరిగా తుడుచుకోమని, రేపటికి జలుబు చేసి జబ్బు చేస్తుందేమో. అర్ధరాత్రి వేళ స్నానమని పతి చెప్పగా అరుంధతి చీరంతా పెట్టి అరగంట సేపు దీర్ఘ శిరోజాలు తుడుస్తాం. తెల్లవారు వరకు రంగాజమ్మ గారి మృతి ఊరంతా పొక్కింది. జనం తీర్థ ప్రజ అయ్యా. ఆహా, ఆమె చనిపోయినట్టే లేదు, చావులో కూడా చిరునవ్వు నవ్వుతూనే ఉంది. ఏం బ్రతుకు బతికిందయ్యా, రాజా బతుకు మహారాణిలాగా చచ్చిందన్న. అందరూ చూడటానికి వచ్చినట్టే నాగన్న శెట్టి వచ్చి విచారించి పోతూ ధర్మారావుతో, బాబు ఒక మాట. ధర్మారావు వెళ్ళగా మా ఇంటి దాకా ఒకసారి వస్తావా అని తీసుకుపోయి నోటు మీద వసువులు వేసి ఇచ్చా. ధర్మారావు ఇదేమి అన్నట్టు, అయ్యా నీ సొమ్ము నాకెందుకయ్యా, చచ్చి స్వర్గానికి వెళ్ళింది రంగాజమ్మ. ఈ నోటు బాకీ నాకిచ్చే 6 నెలలైతే. ఆనాడు సాయంకాలం ఆవిడే వచ్చి అప్పు 100 రూపాయలు నీకు ఇమ్మని తాను తీస్తానని చెప్పగా ఇచ్చా. ఇదిగో నీ నోటు అని తెలియజేసి ధర్మారావుకు దుఃఖం ఆకంఠంగా అయ్యింది. తల చింపిన కాగితం జేబులో పెట్టుకొని ఉబుకుతున్న దుఃఖాన్ని అదింపి పైకి రాని మళ్ళా అక్కడికే పోయా. రంగాపురం నుండి ధర్మశాస్త్రవేత్త ఒక శాస్త్రి గారు వచ్చి దహన సంస్కారాలు జరిపించి అచ్చంగా గంధపు చెక్కల మీదనే దహనం చేశారు. దహనంకు 500 వ్యయం. అపరకర్మ విరివిగా చేస్తున్నట్లు 4 వైపులా బ్రాహ్మణులకు వార్తలు వెళ్ళాయి. ఆ కబురు గాలికి ఊది. చివరి రోజుల కర్మాలు వైభవంగా జరిగాయి. రామచంద్రరాజు 10,000 ఖర్చు పెట్టారు. గోదానం అన్న తోటల్లా ప్రత్యక్ష గోదానమే కానీ ప్రత్యామ్నాయం లేదు. తెచ్చిన జంబులు పీటల వద్దనున్న విరివిగా జరిపి రాజుగారు సంస్కృత భాషా పరిచయం, స్మృతి జ్ఞానం కలవాడవటం చేత కర్మలో లోపం జరగనివ్వడం. ధర్మారావు గారి అక్కడు బావలు వచ్చారు. హైమవతి, సూర్యనారాయణ, రామచంద్రరాజును బాగా ఎరుగులు. వాళ్ళు కూడా వచ్చి పరామర్శి. రాజుగారు 2 హరికథలు చెప్పించారు. వీధి నాటకమాడించారు. జనం జమీందారు గారి పట్టాభిషేకం కన్నా రంగాజమ్మ గారి మృతే దివ్యంగా ఉన్నద. కర్మయిన చివరి రోజున రామచంద్రరావు ధర్మారావు కూర్చో. రాజు ఇన్నాడు ఉత్సాహంగా నవ్వుతూ పేరుతూ ఉన్నవాడు. కర్మ అంతా అయ్యాక ధర్మారావుని కౌగలించుకొని ఏడవటం ప్రారంభి. ధర్మారావు అతనికి ఓదారు. రాజు, నాయనా, ఈ సంవిధానం చిత్రంగా లేదా? ఎక్కడి గంజాం జిల్లా, ఎక్కడి సుబ్బన్నపేట, నాయను గారు అక్కడికి పోవడం ఏమిటి, ఈమె ఆయన్ని ప్రేమించడం ఏమిటి, నేను కలగన్నానా? భిన్న వర్ణాల వాళ్ళం మనమిద్దరం అన్నదమ్ములమేమిటి? ఇంత దూరం వచ్చి నా తల్లి వర్ణం చెడకుండా ఇలా రక్షింపబడటమేమిటి? ఈ ఆయమ, ఆ శీలం, దివ్యమైన మరణం, ఆ పాతివ్రత్యం చూడు, అవతార చరిత్రలాగా ఉంది కదా అని దీర్ఘ నిశ్వాసం విడిచా. అది రాత్రివేళ, శుక్లపక్షం మొదటి రోజు, పంచమో షష్టో. ధర్మారావు ఆకాశం వంక చూశాడు. చంద్రాస్తమయమవుతాయి. అస్తమిస్తున్న చంద్రుడిపై నల్లని మేఘం ఆవరించి ఉంది. పశ్చిమ దిక్కున నల్లని మేఘల ఎడమెడమగా 10-11 నిశ్చలంగా ఉన్నాయి. అస్తమించే చంద్రుడి కాంతి చేత ఆ మేఘాల నడిమి భాగమెల దీప్తమై, ఆ మేఘాలు ఉన్న చోట నల్లనై ఆటు వేళ ఉప్పు కాలువ సముద్రంలో కలిసిన చోటు
చిన్న చిన్న పడెలుగా నల్లని వట్టి మబ్బులుగా దిబ్బలుగా ఉన్నట్టు పశ్చిమ దిక్కంతా ప్రకాశం. అదొక మధురమైన వెన్నెల కాని చీకటి కాని ఒక కాలం అంతరించినట్టు తర్వాత చీకట్లు బొరుముకొని లోకంలో రసజ్ఞత నిశేషంగా సంతరించరా అన్నట్లుగా పశ్చిమాల్లో మిగిలిన వెలుగు రేఖలు కూడా మాయమై ఆ రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చిన ధర్మారావు అరుంధతిని సాధించ మేమిద్దరము ఎంత బిక్కుమంటూ కూర్చుండగా వీరము పొద్దుపోయే వరకు షికారులు కొడతారు. వదినలు అన్నలు పొద్దున వెళ్ళిపోయినప్పటి నుండి ఇల్లు బాగులు మన్నది. ధర్మారావు ఇది కొత్త సంగతి, ఈ పోరు ఇది వరకు ఎరగడు. పోని నీకు సుఖం ఒక్కటే తెచ్చాననుకున్నారు. కొంత గ్రంథం చక్కబెట్టుకొచ్చావని ఎత్తి పొడిచారు. ధర్మారావుకు రంగాజమ్మ గారి మృతి ఒక విచిత్ర అనుభూతి వచ్చారు. రామచంద్రరాజు అన్న మాట అతని మనస్సులో సుళ్ళు తిరిగి రంగాజమ్మ గారు తన కార్యానికి అంత సాయం చేయడు. ఆమెకు తన యందు అంత ప్రేమ, తానామెకు చేసింది ఏమీ లేదు. హృదయానుభూతే చిత్రం. అది ఏమో ఎలా అనుభవిస్తా. ఒక్కొక్క అల్పానుభూతి ఇదమిత్తమని నిర్ణయించడానికి ఒక్కొక్క మహానుభూతి మనోవీధికి అందకయే ఇంద్రియాలకు సన్నిహితమైన సువ్యక్తంగా హృదయంలో ఏదో ఒక తెలియరాని చక్కిలిగింత పెట్టినట్టు అది హృదయంలో సన్నని తరంగంగా తెచ్చి ఇంద్రియాల దాకా వచ్చి వెనక్కి పోతున్న సముద్రపు కెరటాలలాగా వచ్చి ఒడ్డులో తాకి తెల్ల కాలువలోకి రానియ నీరు ఉపసంహరించుకున్నట్టు తదనుభూత రంగం ఇంద్రియ కుల్యాలకు ఎక్కనీయ దాని చివళ్ళు మాత్రం తాకి మళ్ళా ఆ తరంగం తాల్లోనే లయం చెందుతుంది. అలాంటి ఒక అనుభూతి ధర్మారావు పొందారు. అరుంధతి ధర్మారావులు ఏకశయ్యా గతులే. ఏమో ఆలోచిస్తున్నారు రంగాజమ్మ గారి గురించి. ఏమని ధర్మారావు తన కార్యానికి నేను ఈ ఊళ్ళో ఉన్న నాగన్న చెట్టి అప్పటికి అతడు ఈయనని మర్నాడు ఇచ్చాడు. నాకప్పుడే ఆశ్చర్యమే. ఆ డబ్బు రంగాజమ్మ గారు ఇప్పించారని శెట్టి బాకీ వసూలు వేసి నోటు నాకు తిరిగి మన ఇచ్చేశారు. ఇదే గుప్తదానమని. అలాంటి గుప్తదానాలు చేసిన వారు మహాలోకాలేవో పొందుతారు. సకల లోక సౌభాగ్యాలు చెప్పలే. మీరందరూ నాకు చూడగా మనుష్యుల్లాగా తోతటంలా. రంగాజమ్మ గారు మరి ఆమె ఎవరో అప్సర స్త్రీ, లేకపోతే నా ఉత్తరం ఏమిటి? ఆ కస్తూరి వాసనలేమిటి? ఆ అత్తరులేమిటి? కస్తూరి వాసనలేమిటి? ఆ వెలగల చీరలేమిటి? బతికినన్నాడు ఆ భోగం ఏమిటి? చనిపోతూ కూడా అలాంటి భోగంతోనే చనిపోయి ఏదో శాపం పొంది ఈ భూలోకానికి వచ్చి మళ్ళా తన ఒకసారి దాని వెళ్ళిపోయి ఆమె స్వర్గమే చేరు. ధర్మారావు అరుంధతి అనివిధేర ముద్దాడని అది ఏమో చిత్రభం. తన ఆనాటి ప్రియా సమాగం రంగాజమ్మ గారి ఆత్మతర్పణం చేయటంగా అతడు అనుకుని రామచంద్రరాజు సుబ్బన్నపేటలో నుండి పోవటంకే స్థిరపడ్డాడు. తొలి వైపునకు ప్రయాణం ఉన్నప్పుడు పోవచ్చు రావచ్చు అని అక్కడ 2-3 నెలల నుండి వ్యవసాయం చూసుకొని పంటలైన తర్వాత రావచ్చు. కానీ అసలు నివాసం సుబ్బన్నపేటే చేసేశారు. ఇది వరకు ఇతడికి రావటం రథంతరి అడ్డంగా ఉండే. ఇప్పుడు ఆమె సుబ్బన్నపేట బదిలి వెళ్ళటానికి ఇష్టపడ్డ. ఆమెకు ఇతడి బంధువుల మీద మమకారం ఎక్కువ. మంగ ఒకటే విచిత్రమైన మనిషి. ఆమె రథంతరితో చమత్కారంగా మాట్లాడు తోడి కోడలు అరుంధతి రతనాల ఆమె తన్ను చూసినప్పుడల్లా ప్రాణాలు ఇస్తూ ఉండి ఆడుబిడ్డ గిరికి ఈ పెండి కూతురు ఒక ముద్దరాలు. దానితో మాట్లాడటంతో రథంతరికి భోజనం కూడా అక్కర్లేదనిపిస్తుంది. రామేశ్వర శాస్త్రి రాజు గంగను కానీ అరుంధతి కానీ దేవదాసిని కానీ వదలి ఉండడు. వారి మీద దూకుతా. వారి దగ్గర నుండి తల్లి దగ్గరకైనా రాడు. సావిత్రమ్మ గారికి దగ్గర మరీచరు. ఆయన మనుమని ముద్దాడి ఇంటికి పోయి స్నానం చేస్తుంది. రోజున ఒకసారైనా సంకనెత్తుకోవాలి. అరుంధతి గిరికా రథంతరుల సమాగమాలు విచిత్ర సన్నివేశాలు కాయ్యాయి. వృద్ధు వాటాలు
దేవదాసి రామచంద్రరావు గారి ఇంటికి పోతే అరుంధతి కూడా వెళ్తుంది. దేవదాసి వదన గారు జడ వేస్తారా అంట. నీవు మీ ఇద్దరిలో ఎవరు వేసినా సరే అని. రథంతరి పిల్ల నీకు జడ వేసిన ఏమిస్తావని. అరుంధతి ఏమిస్తు ఒక ముద్దిచ్చును అంట. రథంతరి దీని ముద్దులు నాకు వలదమ్మా, మనమేమి గొలవాండ్రమా, కోడి వాండ్రమా, గోడి వాండ్రమా అంట. గిరిక మొగము ముడుచుకొని అరుంధతి రావే పిల్ల నేను వేస్తా, అదేమి నీ ముద్దు మొన్న వెన్న వాసన వేసింది. అరుంధతి ఇదేం బాగాలే, నిన్న పిల్లను ముద్దు కట్టుకోమన్నది ఎవరు, నీవు దాని తప్పులు వెతకడం ఎందుకు. దాని ముద్దు వెన్న వాసను మీగడ వాసను, వెన్న తిని ఎవడు దాన్ని ముద్దాడను మనకేం తెలిసింది. ఎక్కడైనా తాంబూలం వేసుకున్న చోట ముద్దాడ, మీ మరదుడి పిల్ల అలా కాదమ్మా, అది వేరు అంటుంది అరుంధతి. గిరికకు కోపం వచ్చి లేచిపోతుంది. రథంతరి ఆమెను పోకుండా పట్టుకొని చెంపపై చిటిక వేసి మొత్తానికి ఆడు బిడ్డతనం పోనివ్వల. నిన్ను మేము అయినా అన్నామా, ఎవరైనా మాత్రం 4 మాటలు అనకుండా జడేస్తారా. ఎక్కడికి పోతావే రేపెల్లగా, పెదవాడ ఉన్న ఊరిలో ఉండరాదా, ఇక్కడ మాత్రం గొల్ల కొంపలు లేవా. అక్కా చెల్లెళ్ళిద్దరూ వెర్రగబ్బడి నవ్వుతా. గిరిక తప్పించుకొని పో. రథంతరి ఉసేవు దీన్ని ఇలా కాదే, ఆ తాడు తెచ్చి ఈ స్తంభాన్ని కట్టేయ, ఆ దశ దీనికి కూడా జరగాలి రా అంటు. పోదులేమ్మా పోదులేవమ్మా, చసిపిల్ల ఎంత ఆరగిస్తపెడతావు, రావమ్మా గిరిక నేను జడేస్తా, నా జడ నీకు బాగుంటుందా అని. తర్వాత గిరిక మాట్లాడు. అరుంధతో రథంతరో చివరికి జడ వేస్తా. వేసినంతసేపు పరాచకాలే. అరుంధతి ఒకరోజు జడ వేస్తూ తనకు రాజ్యలక్ష్మమ్మ గారు నేర్పిన విద్య మరదటి మీద ప్రయోగించి, అరుంధతి అన్నది కదా పిల్లా, జాగ్రత్త, నీ వసలు పేప బెత్తం వంటి దారు, నీ జడ కూడా బెత్తంలాగా వడలు తెలియక స్వామి దీంతో కొట్టేవు సుమ అని ఆ మాట అన్నంతనే గిరికి తలవంచుకొని ఏడవటం ప్రారంభి. అక్కా చెల్లెండిద్దరూ భయపడి బుజ్జగి ఓదాచి ఎందుకే ఏడుస్తావు అని బతిమాలని. గిరిక చివరికి స్వామి ఒకనాడైనా నాకు దర్శనం ఇవ్వల, మీరేమో నన్ను ఎత్తి పొడవకుండా ఒక్క మాట ఉండరు, నాకు ఈ అప్రతిష్ట ఎందుకమ్మా అని పరిదేవనం చేసి ఇద్దరు పెదవులు కొనుక్కొని ఊరుకున్నారు. దేవదాసి అంతకు 10 నాళ్లకు ముందు నుండి తీవ్రంగా ఉపవాసాదులు చేసింది. ఉపవాసాలు ప్రారంభించి ఉపవాసాలు ఉన్ననాడు పగలల్లా భజనలే చేసి ఈ భజనతో రత్నగిరి వైకుంఠమైపోయి ఎవరు ఆమె ఎంత బలవంత చేసిన అన్నం తినిపించలేదు. తినిపించగలవాడు ఒక్కడే, అతడే ధర్మాలు. అతడు తినమని చెప్తాడు, అతనికి అనుమానమే తన మాట కూడా ఆమె విషయం సాగుతుందో సాగదు. నిజంగా వెనక గుమ్మటములాడేటువంటి దేవదాసి నెలకి 8 దాకా ఎగబ్రాకెన ఈ ఉపవాసాలతో చెక్కి సగం ఆ వడలు ఉష్ణమే శైత్యోపచారాలు కోరుతోంది. కానీ ఆమె మగన్ రోజు రోజుకు వేసవి నదిలాగా ఒక శోభ పెంచుకు. ఆనాడు ఏకాదశి దేవదాసి అరుంధతి రథంతరుడు కలిసి దేవాలయానికి పోయారు. రుక్మిణమ్మారావు గారు కూడా వచ్చారు. ఆమె అరుంధతి రథంతరి ఎవరని అడిగారు. రంగాజమ్మ గారి కోడలని అరుంధతి చెప్పారు. దేవదాసి ఎప్పుడు ఉపవాసంలున్నది రోజుల్లో ఆలయంలో ఎవరితో మాట్లాడు. ఆమె శరీరంలో సంపూర్ణ యవ్వన ఉదయం అయ్యింది. తెల్లని చీరదాల్చి జుట్టు దూముడి వేసి ఉపవాసాల చేత సన్ననైన శరీరంలో కఠినాలైన ఉరోజాలు మరియు విస్పష్టంగా ఎదురు రొమ్ము ఉబికినట్టు చిక్కి ఉన్న నడుము మూల మరింత శోభగా అర్ధనిమీలిత నేత్రాలతో దేవదాసి రాణి వంక చూడనట్లే చూశారు. రుక్మిణమ్మ గారు మనసులో కృష్ణ కృష్ణ అనుకొని అరుంధతి రథంతరు కూడా
మడి కట్టుకొని ఆమెకి ఇరువైపులా నడిచారు. రాణి వారి వెనకనే వెళుతోంది. అందరూ ఆలయంకి వెళ్ళారు. ఆ రోజుల్లో వేణుగోపాల స్వామి గుడి ప్రత్యేకంగా దేవదాసీల కొలకై తెరవబడి అర్చకుడు స్వామి చూడామణి కింద పడినప్పటి నుండి మరికొన్ని సంఘటనల చేతి దేవదాసి మహత్తు తెలుసుకొని ఆమె రాగానే ద్వారబంధం చేసి ఆమె అమ్మా అని తెలుసు. మనస్సులో అతన్ని కూడా ఒక విధమైన మార్పు కలిగింది. ఆలయంలో ఉన్నంత వరకు అతడు రాణిగారి కన్నా దేవదాసినే ఎక్కువ గౌరవిస్తారు. అందరూ అంతరాలయ గర్భాలయం చేరిన తర్వాత దేవదాసి చేతులు మోగించి నమస్కరి స్వామి పాదాల వంక చూసి, ఈ చరణములే ఇందుని భావన సనకాది మునియోగ సరణిను, ఈ పాదముల ఎలనాగ శృతి వధూ సీమంత వీధుల షెన్ను మిగుడు అని చదువుతూ బాష్పలు వచనయ్యి పూరక వ్యక్తి ఏడ్బదడు. తోటి కోడలిద్దరు వివర్ణ వదనలై ఆమె చెరియొక వైపు నుండి పడకుండా చూస్తుంట రాణి నిశ్చేష్టురాలైపోయి ఆలయంలో ఉన్న స్వామి తొందరపడుతున్నట్టు కనపడి కింద పడిందని పట్టుకున్నవాడున్నారు కదా అని స్వామి ధైర్యం కూడా. కానీ లేకపోతే ఏం నిలవగలడు? ఆయనకు కాళ్ళాడట. దేవదాసి మళ్ళాగి తిరిగి తీయయి కౌగట చేర్చ వటుడై వర్ధిల్లి కొలిచి వడి కృష్ణుండయ్యట పదచక్రములిడే కిందటి పామున ఏమి నోచితమ్మా ధరిత్రి అని నేలపైకి ఒరిగి ఇద్దరూ పట్టుకొని ఆమెను నెమ్మదిగా బలిపీఠం ఉండే చోట పడుకోబెట్టి దేవదాసికి చాలాసేపటి కానీ స్మృతి రాల. కొంతసేపటికి ఆమె కళ్ళు తెరవగా వాళ్ళిద్దరూ ఆమెను లేవదీసి నిలుచోబెట్టారు. అర్చకుడు శతగోపమిచ్చారు. అందరూ తీసుకున్నారు. అందరూ ఆలయం నుంచి బయటికి వచ్చారు. అర్చకుడు ఇచ్చిన ప్రసాదం తీసుకొని అందరూ ఇంటి ముఖం పట్టారు. అమ్మా రాణి సెలవు, గిరికలు జాగ్రత్తగా తీసుకుపోండి. పూర్వజన్మ సుకృతం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఆమెకు మీరిట్లా తోడు నీడలవ్వడం సుకృతం మీది అని. మర్నాడు రాణిగారు ధర్మారావుని చూసి పొమ్మని కబురు చెప్పి ధర్మారావు కోటకి వెళ్ళారు. రాణిగారు ధర్మారావుకు డబ్బిచ్చి చదివిస్తున్నదని అప్పుడు అందరికీ తెలుసు. కనుక అతడు కోటలోనికి పోవడం ఎవరికి వింతగా లేదు. ఈ సంగతి రామేశం మొదలైన వాళ్ళకి తెలుసు. జమీందారు గారే తెలియకపోయిన అంచేత మిగిలిన వాళ్ళు మాట్లాడే. ధర్మారావు రాణి గారిని చూసినంతనే ఆమె లేచి నిలదు. ధర్మారావు కొంచెం అమ్మా అదేమిటి